ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రస్తుతం యోగ వాసిష్టం అనే గ్రంథంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. అందులో స్థితి ప్రకరణంలో ఇంతవరకు మనం 2వ భాగంలోని అంశాలను తెలుసుకున్నాము. ఇప్పుడు 3వ భాగంలోని మిగిలిన అంశాలని రామ వశిష్ఠ సంవాదంలో భాగంగా జరిగిన చర్చని తెలుసుకుందాము. 3వ భాగము భృగు యమ సంవాదము తదనంతర చర్చ. అందులో మొదటిది చిత్తము ప్రాప్త అప్రాప్తములు. శ్రీరాముడు: మునీంద్ర, భృగుని కుమారుడైన ఆ శుక్రునికి తన యొక్క మనోరథ ప్రతిభ చేతని స్వర్గలోక సంచారం, దేవకన్యతో సాంగత్యం మొదలైనవి ప్రాప్తించాయి కదా. ఈ విషయంలో నాదొక సందేహం. ఈ జీవులలో ఎందరో ఏవేవో మనోరథములు కలిగి ఉంటున్నారు కదా. మరి అనేకుల యొక్క నేను ఇది పొందుతాను, ఇవి చేస్తాను అను ప్రతిభ సఫలం ఎందుకు అగుటలేదు? నేనిప్పుడు స్వర్గము చేరి సర్వసుఖములు అనుభవించెదను గాక అని సంకల్పించగానే ఎవరికైనా అట్లే ప్రాప్తించాలి కదా. ప్రాప్తించుట లేదేం? శ్రీ వశిష్ఠ మహర్షి: ఏదైనా ప్రాప్తించాలంటే భావన యొక్క పరిశుద్ధత, ఏకాగ్రత అవసరం. శుక్రాచార్యుడు తాను పొందాలని కోరుకున్నది తన మనోరాజ్యంలో సఫలమై పొందటానికి కారణం ఇతఃపూర్వపు కల్పం నందలి అతని ప్రయత్నాదుల ఔన్నత్యమే. పూర్వకల్పం నందలి అతని అంతిమ జన్మయందు గొప్ప ఉపాసనాదులచే ఏకాగ్రతను, లక్ష్యశుద్ధిని సాధించటంలో ప్రావీణ్యతను అలవరుచుకొని ఉన్నాడు. ఉత్తమ సంస్కారములు, ఆత్మతో తాదాత్మ్యం కొరకై ఆశయం పొంది ఉన్నాడు. అందుకు ఫలితంగానే బ్రహ్మ ఋషికి పుత్రుడై కలంకరహితమైన జన్మను పొందాడు. ఈ కల్పం యొక్క ప్రారంభంలో సత్యాత్మ యొక్క భావనను పొందుటకు అర్హమైన మానవ మునికుమార విద్యా సమృద్ధిలతో కూడిన జన్మను సంపాదించాడు. శ్రీరాముడు: తండ్రి, సత్యాత్మ భావన అనగా ఏమిటో మరికొంత వివరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: సర్వ కోర్కెలు నశించినప్పుడు అట్టి స్థితిలో శేషించే చిత్తం యొక్క స్థితియే సత్యాత్మ భావన అను పేరుతో చెప్పబడుతోంది. దానిని నిర్మల చిత్స్వరూపము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ చిత్తము నిర్మలము, సత్యాత్మ స్వరూపము అవుతుందో అట్టి చిత్తము ఎలా భావన చేస్తుందో అది ఆ విధంగానే శీఘ్రంగా అవుతూ ఉంటుంది. శుక్రుని చిత్తంలో ఒక చమత్కారమైన విభ్రమము ఏర్పడినట్లు మనం కథలో చెప్పుకున్నాం కదా. ఏ విధంగా స్వయంగానే అతని చిత్తమునందు విభ్రమము ఉత్పన్నమైనదో అదేవిధంగా ప్రతి జీవుని యందు చిత్త విభ్రమం ఉత్పన్నమవుతోంది. ఆత్మస్వరూప భావన నుండి చ్యుతి పొంది బాహ్య దృష్టిని ఆశ్రయించి చైతన్య సత్తయే శాస్త్రకారులచే జీవుడు అనే పేరుతో పిలువబడుతుంది. ఒక విత్తనమే అంకురము, కాండము, ఆకులు, కాయలు, కొమ్మలు మొదలైన రూపములుగా ఆగుచున్నది. అలాగే సమస్త ప్రాణుల యొక్క స్వయం కల్పిత భ్రాంతియే ఈ ద్వైత విభాగమును ఏర్పరచుచున్నది. అది స్వస్వరూప విస్తారం అయి ఇట్లు తనను తానే ప్రకటించుకొనుచున్నది. ఈ ఎదురుగా ఉండి ప్రపంచము అని చెప్పబడుచున్న దృశ్య వ్యవహారమంతా ప్రతి జీవుని చిత్తమునందు మిథ్యారూపంగా ఉదయిస్తోంది. మిథ్యారూపంగా ఉనికిని కొనసాగిస్తూ ఎప్పుడో మిథ్యారూపంగానే లయం పొందుచున్నది. కానీ యథార్థానికి జగత్తు ఉత్పన్నమగుట లేదు, నశించుట లేదు. మాయచే ఉన్మత్త స్త్రీలాగా ఈ జగత్తు రూపంగా తన యొక్క ప్రభావమును ప్రకటించుచున్నది. ఇప్పుడు మన అనుభవములలో వేరు వేరు విధములుగా ఈ జగత్తు ప్రత్యక్షమై ఉంటోంది. అనగా ఒక ముని అయినట్టి నాకు ఒక రీతిగా, ఒక రాజు అయినట్టి నీకు మరొక రీతిగా స్వయంకృతమైన కార్యక్రమాలను అనుసరించి ప్రాప్తిస్తోంది కదా. అట్లాగే తక్కిన జీవులకు కూడా మిథ్యారూపములైన వేరువేరు జగత్తులు ప్రత్యక్షంగా కనిపించుచున్నాయి. వేరువేరు విషయములు వేరువేరుగా ఇది దుఃఖకరము, ఇది సుఖకరము, ఇది అవశ్యకము, ఇది అసంగతము, ఇది సవ్యము, ఇది అపసవ్యము అని నిర్వచించబడి
దర్శించబడుచున్నాయి. అయితే ఒకనికి కనబడే జగద్భ్రమ యొక్క రీతి మరొకరికి కనిపించుటలేదు. ఎవరి భ్రమ సుఖదుఖములు భావాభావములు వారివే అవుచున్నాయి. ఒకడు తన స్వప్నంలోనూ సంకల్ప నగరంలోనూ చూచుచున్న వ్యవహారం ప్రక్కనే ఉన్న మరొకనికి కనిపిస్తుందా? లేదు కదా. అదేవిధంగా ఒక జీవుని యొక్క భ్రమతో కూడిన జగద్దర్శనం మరొక జీవునికి అట్లుగాక వేరొక విధంగా ఉంటుంది. సంకల్పం అనబడే బహు విస్తీర్ణమైన ప్రదేశంలో జగద్రూపంలో అనే అసంఖ్యాకములైన నగర సమూహములు ఏర్పడుచున్నాయి. ఇవన్నీ మిథ్యయే అనే అవగాహన ఒక జ్ఞానదృష్టి కలవానికి మాత్రమే నిర్దుష్టంగా ఏర్పడుచున్నది. మాయచే ఆశ్రయించబడిన జీవుడు ఇదంతా వాస్తవమే అనురూపం గల భ్రాంతిని పొందుచూ అనుభవించుచున్నాడు. ఒక్క మానవులే కాదు, దేవత రాక్షస జీవులు పిశాచ యక్ష జీవులు కూడా ఈ విధంగానే ఉంటున్నారు. అంతేకాదు మనమందరం కూడా శుక్రుని లాగానే సంకల్పమాత్ర శరీరులమే. మిథ్య అయిన దానిని సత్యముగా తలచుచు ఇట్లు ఉత్పన్నమైనాము. ఈ వ్యష్టియే కాదు, వ్యష్టికి పరమైనట్టి సమిష్టి సృష్టి అహంకారియగు హిరణ్య గర్భరూపుడు కూడా ఈ జగత్ సృష్టి పరంపరలు ఈ విధంగానే మిథ్యారూపంగా పొందటం జరుగుతోంది. ఈ అనేక ఉపాధి వస్తు జాలముల నిర్మాణము వెనక ఏర్పడి ఉన్న ఇచ్ఛాశక్తియే హిరణ్య గర్భుని ప్రదర్శన. వాస్తవానికి ఈ వ్యష్టి సమిష్టి జీవులు ఇరువురు ఆత్మస్వరూపులే అయి ఉన్నారు. అవస్తువు అయినట్టి ఆత్మయందు జగత్తు శరీరము మొదలైన వస్తుత్వమంతా ఎట్లా ఉంటుంది? ఎట్లా ప్రవేశిస్తుంది? ఎక్కడి నుండి ప్రవేశిస్తుంది? లేదు. కనుక శరీరాదుల రూపంలో స్ఫురించేదంతా మిథ్యయే అయి ఉన్నది. ప్రతి చిత్తమునందు మిథ్యారూపమగు జగత్తు ఉంటూనే ఉన్నది. ఆత్మచే ఆత్మయందు ప్రథమ సంకల్పం ఏర్పడుచున్నది. అట్టి ప్రథమ సంకల్పం ఆత్మయందు ఈశ్వరత్వం అని శాస్త్రాలచే చెప్పబడుతోంది. సంకల్పం చేతనే ఈ జగత్తు వ్యవస్థితి పొంది ఉన్నది. తత్వజ్ఞానం పొందుటచే ఈ జగద్రూపస్థితి ఏ విధంగా ఏర్పడినదో తప్పక గ్రహించబడగలదు. ఉత్తమ ప్రయత్నము అవగాహనలను ఆశ్రయించుచున్నవారు అనాది అజ్ఞానమునందు స్థితి పొందియున్న ఈ చిత్తమే అనేక విధములుగా కార్యయుక్తమగుచున్నది అని జ్ఞానులు ఎరుగుచున్నారు. అట్లు ఏర్పడు ఎరుక యొక్క ప్రభావముచే ఈ చిత్తము తనంతట తానే నశించుచున్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చిత్తము ప్రాప్త అప్రాప్తంలో అనే అంశాన్ని గురించి తెలియజేశారు. అంటే శుక్రాచార్యుడు తన మనోరథముతో సంకల్పించుకొని ఎలా పొందగలిగాడు? మరి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి జీవి కూడా ఆ విధంగా తన మనోరథంలో ఎన్నో తలుచుకుంటాడు. మరి వారికి ఎందుకు అవి ప్రాప్తం కావటం లేదు అనేటువంటి ప్రశ్నను శ్రీరామచంద్రుడు అడగగా దానికి సమాధానంగా వశిష్ఠ మహర్షి వారు వివరించడం చూసాము. అంటే వారి యొక్క సంకల్ప బలము, ఏకాగ్రత, వారి యొక్క పరిశుద్ధత ఎలా ఉంటుంది అనే దానిని బట్టి అవి నెరవేరడానికి కావలసిన శక్తి అనేది వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశము 2, సత్యవస్తు విచారణ. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీటి కదలికలను అనుసరించి నీటిలో ప్రతిబింబిస్తున్న సూర్యబింబము పైకి క్రిందికి కదులుచున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నీటిలోని సూర్యుని చూడటం మానేసి ఆకాశంలోని సూర్యుని చూచామనుకో, అప్పుడు నిశ్చల స్వభావుడగు సూర్యుడు కనబడతాడు. కదులుచున్న మేఘాలతో కలిపి చంద్రబింబమును చూస్తూ ఉంటే చంద్రబింబం మేఘ కదలికలను అనుసరిస్తూ ఉన్నట్లుంటుంది. మేఘాలు మన దృష్టిని ఆకర్షించకపోతే అప్పుడు నిశ్చల చంద్రుడు అగుపిస్తాడు. అదేవిధంగా ప్రతిభాస అనబడు ద్వితీయ విశేషముతో కూడిన అవగాహనాదులు ఉన్నప్పుడు మాత్రమే జగత్తు అనబడేది అనుభవం అవటం జరుగుతుంది. సత్యవస్తువు బ్రహ్మము సాక్షాత్కరించిన తరువాత ఇక జగత్తు అనేది ఉండదు. ఒక ఏనుగు కట్టు కంబమునకు కట్టివేయబడుతూ ఉంటుంది కదా, అట్లాగే చిత్తము అనబడే ఏనుగుకు ఈ జగత్తే కట్టు కంబము సుమ. చిత్తము యొక్క ఉనికియే జగత్తు, జగత్తు యొక్క ఉనికియే చిత్తము. చిత్తమును అనుసరించే జగత్తు ఉంటుంది. చిత్తము లేని చోట జగత్తు కూడా లేదు. చిత్తము జగత్తులలో ఒకటి నశిస్తే రెండవది కూడా తనంతట తానే నశించుచున్నదని గ్రహించు. అయితే అట్టి ఈ జగత్తు యొక్క
లేదా చిత్తము యొక్క నాశనము సత్యవస్తువును గురించిన విచారణ చేత మాత్రమే సాధ్యము. మట్టిచే దోషయుక్తంగా ఉన్న మణిని శుభ్రమైన నీటిలో కడిగినప్పుడు ప్రకాశవంతంగా స్వచ్ఛంగా కనబడుతోంది కదా. ఈ చిత్తములోని దోషములు రహితం చేయబడినప్పుడు అట్టి శుద్ధ చిత్తమే పరమాత్మ యొక్క స్వరూపము, లేక అదియే పరమాత్మ, అదియే సత్యస్వరూపము. శుద్ధ చిత్తము విశేషము. శుద్ధ చిత్తం తన యందు దేనిని ప్రతిభాసింప చేసుకుంటుందో అది సత్యమే అయి ప్రాప్తిస్తుంది. అనగా శుద్ధ చిత్తము దేనిని స్వయముగా ఎట్లా సంకల్పించడం జరుగుతుందో అది అట్లే సత్యమైన అనుభవంగా రూపము పొందుతోంది. శుద్ధ చిత్తము యొక్క ఏకాగ్రత స్వల్ప సమయంలో సఫలం అవుతోంది. చిత్తము శుద్ధపరచుట అనున్నది ఒక్కటే ఈ జన్మల కర్మల యొక్క ఉత్తమోత్తమైన ఆశయం. ఇక తదితరములన్నీ తత్సంబంధమైన తదుచితమైన ఆశయములు మాత్రమే. అయితే ఈ చిత్తం శుద్ధం కావాలంటే ఏమి చేయాలి? చిరకాలంగా ఏకాగ్రత అభ్యసించుటే అందుకు మార్గం. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే ఆకాశంలోని ఆయా విశేషములు తటాకంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి కదా. అదేవిధంగా ఈ చిత్తము వివిధ సంకల్పములచే కలుషితం అవ్వకపోతే దాని యందు అత్యంత సులభంగా అద్వైత రూపముతో కూడిన ఆత్మజ్ఞానము, ఆత్మవిజ్ఞానము ప్రతిభాసిస్తాయి. మలిన వస్త్రమునకు రంగు వేస్తే నిలుస్తుందా? లేదు కదా. అదేవిధంగా అనేక జగద్విషయములకు సంబంధించిన భావావేశ వృత్తులు తనయందు చంచలశీలంగా కలిగి ఉన్న చిత్తములో అద్వైత తత్వ ప్రతిపాదికమగు ఆత్మజ్ఞానము నిలకడ పొందకుండానే పోతుంది. ఈ సాంసారిక జీవుడు ఇప్పుడు నేను స్వర్గం పొందాలి, విష్ణులేకం పొందాలి మొదలైన భావనలు చేస్తున్నప్పటికీ అతడు శుక్రాచార్యుని వలె వాటిని సత్యమై పొందలేకపోతున్నాడు. దానికి కారణం అతడు తదితరములైన అనేక సంకల్పములు కూడా కలిగి ఉండటమే. అందుచేత ఈ జీవుని యందు ఏకాగ్రత కొరవడుతోంది. అసంఖ్యాకములైన అనేక సంకల్పములు ఒక్కసారి చిత్తంలో కాపురం ఉండి ఉండటం చేత అతనికి నేను స్వర్గము చేరేదను అనే సంకల్పం వాస్తవత్వం పొందకముందే మరొక సంకల్పం ఏదో వచ్చి మొదట సంకల్పమును త్రోసివేస్తుంది. శుక్రాచార్యుని చిత్తమునందు అనేక విశేషములు లేక అనేక జగత్తులు గల రూపము గల వేరువేరు సంకల్పములు లేవు. ఏకైక సంకల్పనిష్ఠుడై నేను ఇప్పుడు స్వర్గము చేరుచున్నాను, ఇంద్రసభలో ప్రవేశించాను, ఇంద్ర భగవానునితో సంభాషించుచున్నాను ఇట్లు భావన చేశాడు. ఏకాగ్రత యొక్క ప్రభావం చేత అవన్నీ సత్యంగానే పొందాడు. అందుచేతనే అతడు స్వర్గము చేరుట, దేవతాశ్రీతో విహారము చేయుట ఇవన్నీ వాస్తవత్వం పొందాయి. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా విశేషం కలిగి ఉన్నారంటే అట్టి విశేషం వెనుక ఏకాగ్రతయే దాగి ఉండి ఉంటోంది సుమ. శ్రీరాముడు: హే మహర్షి, మీరు చెప్పిన దానిని బట్టి ఆ శుక్రుడు తన యొక్క కల్పనా జగత్తులో ప్రవేశించి అందులో ఇంద్రుడు, దేవతాశ్రీ, ఆయా ఉపాధులు మొదలైనవి పొందాడని నేను గ్రహిస్తున్నాను. అయితే నా సందేహం ఏమంటే ఆ శుక్రుని చిత్తంలోని కల్పనాత్మకమైన జగత్తులో ఈ సూర్యుడు, చంద్రుడు, ఉదయాస్తమయములు మొదలైన కాలక్రమం అంతా ఎట్లా ఏర్పడింది? అతని చిత్తమునందు ప్రతిభాస అనున్నది ఏర్పడేటప్పుడు ఈ ఉదయాస్తమయములు మొదలైనవి గ్రహించబడవు కదా. అతనికి అనేక విశేషములతో కూడిన జగత్తులు ఎట్లా లభించాయి? ఆ జగత్తులకు కర్తలు ఎవరు? అవన్నీ అట్లా ఎందుకు కల్పించబడ్డాయి? అతనికి కనిపించినదంతా మన ఈ జగత్తు వంటిదేనా? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సత్యవస్తు విచారణ అనే దాని గురించి తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ యొక్క నిశ్చలత్వంతో మనం జగత్తును చూస్తామో అప్పుడు ఇదంతా మిథ్యగానే ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం, దృష్టాంతంగా చెప్తూ నీటిలో మనకి సూర్యబింబం కానీ చంద్రబింబం కానీ కదులుతూ ఉన్నట్లు కనిపిస్తున్నా మనం ప్రత్యక్షంగా ఆకాశం వైపుగా చూస్తున్నప్పుడు మాత్రం అది నిశ్చలంగానే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలియజేయడం చూసాము. ఇక ఆ విధంగా ఆ యొక్క
ఎలా మరి వీటిని తొలగించుకోవడమైన దానికి మనకు ఎప్పుడు చెప్తున్న విధంగానే శాస్త్రముల చేత దానిని మనం తెలుసుకుంటూ ఉండాలనే విషయాన్ని తెలియజేశారు. ఇక తర్వాత సంస్కారంలో అనుభవములు 3వ అంశము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, శుక్రుడు గాని, నీవు గాని, నేను గాని, మరి ఇంకెవరైనా గాని, పురుగు మొదలైన జీవులు గాని, మనమంతా ఉత్పత్తి వినాశనములతో కూడిన ఈ దృశ్య జగత్తును ఎట్లా చూస్తున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను, విను. అది విన్న తర్వాత నీ ప్రశ్నకు సులభంగా సమాధానం వస్తుంది. ఈ చిత్తం ఏ విధంగా రూపుదిద్దుకుంటోంది? 1. జ్ఞానేంద్రియ శక్తులు తల్లిదండ్రుల నుండి ఈ జీవుని కొరకై సంక్రమిస్తున్నట్టి ఈ కంటికి కనబడుచున్న భౌతిక దేహమునందు చూచుట, వినుట, ఆఘ్రానించుట, రుచి, స్పర్శ అనబడే జ్ఞానేంద్రియ శక్తులు క్రియాశీలకమవుతున్నాయి. ఇవి ఏ ప్రకృతి సంబంధమైన ఉపకరణములు. అట్టి జ్ఞానేంద్రియములతో ఈ జీవుడు ఆయా విషయములను సమీపిస్తున్నప్పుడు అనుభవములు ఏర్పడుచున్నాయి. అట్టివి కొన్ని ఇష్టమైనవి, మరికొన్ని అయిష్టమైనవి, ఇంకొన్ని మిశ్రమమైనవి అగుచున్నాయి. అవి చిత్తము నిర్మించబడు విధమునకు దోహదపడుచున్నాయి. 2. శ్రేష్ఠులైనట్టి తదితరుల ప్రేరణ. శ్రేష్ఠులకు ఇతరుల అభిప్రాయములు, అనుభవములు, చింతనలు, పాఠములు, బోధలు, వారి వారి ప్రవర్తన మొదలైనవి ఈ చిత్తము యొక్క రూపమును ప్రభావితం చేస్తూ ఉంటాయి. 3. శాస్త్ర పాఠములు. గ్రంథాలు, శాస్త్రములు ప్రతిపాదిస్తున్నది పఠిస్తూ ఉన్నప్పుడు, అందరి విశేషములను గ్రహిస్తూ ఉన్నప్పుడు అట్టి జీవుని యొక్క దృష్టి, అవగాహన, భావన పరిణతి చెందుతూ ఉంటాయి. అవి చిత్తం యొక్క రూపురేఖలలోని మార్పుకు కారణమవుతూ ఉంటాయి. 4. స్వకీయమైన విశ్లేషణ, అవగాహన. ఈ జీవుని స్వకీయమైన విచారణ, పరిశీలన, అవగాహన, పరిశోధన ఈ చిత్తం యొక్క తదనంతర స్థితిగతులను నిర్ణయిస్తూ ఉంటాయి. ఈ 4 విధములైన ప్రయత్నముల చేతనే మనమంతా కూడా మన చిత్త సంస్కారాలను సముపార్జిస్తున్నాం. అట్టి మన చిత్తములను అనుసరించి ఈ జగత్తును చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, భావిస్తున్నాం. అట్లే శుక్రుని విషయం కూడా. ఒకని చిత్తము అతని యొక్క కర్మ ఎరుకలను అనుసరించి ఎప్పటికప్పుడు క్రొత్త రూపములను సంతరించుకుంటోంది. ఇక ఆపై అతని యొక్క లౌకిక, పారలౌకిక జగత్తులన్నీ సంస్కార రూపంలో అతని చిత్తమునందే స్థితి పొంది ఉంటున్నాయి. ఎవరైనా సరే జీవించి ఉన్నప్పుడు కానీ, మరణించినప్పుడు కానీ, స్వప్నమునందు కానీ, సంకల్ప నగరమునందు కానీ తన చిత్తమునందు సంస్కార రూపమున ఉన్నదే అనుభవంగా పొందుచున్నారు. ఎవడు కూడా తన చిత్తంలో లేనిదేది ఏ క్షణంలోనూ ఏమాత్రం పొందడు. చిత్తమే అనుభవం. బీజము. దృష్టాంతానికి ఒక బీజాన్ని తీసుకుందాం. గాలి, సూర్యరశ్మి, నేల వంటి సహకారి కారణములు లభించినప్పుడు ఆ బీజమే కాలము, క్రియల క్రమమును అనుసరించి ఒక మహావృక్షంగా పరిణమిస్తోంది. మహావృక్షం యొక్క సంస్కారం అంతా ఆ బీజంలో దాగియే ఉంటుంది కదా. జీవుడు అదేవిధంగా చైతన్యమే తన వాస్తవ స్వరూపమైనట్టి ఈ జీవుని యందు అవిద్య అనే సంస్కారం ఉన్నది. అట్టి అవిద్య జీవుని యందు బీజం వలె ఉంటోంది. ఇక తల్లిదండ్రుల చేత ప్రసాదించబడిన ఈ పాంచభౌతిక శరీరం, శాస్త్ర, పితృబోధలు ఇవన్నీ ఒనగూడుచున్నప్పుడు అవి సహకారి కారణములు అవుతున్నాయి. ఈ జగత్తుని ఇట్లు దర్శించుట అనునదే సంసార మహావృక్షముగా పరిణమిస్తోంది. ఓ రాఘవ, ఈ జీవుడు ఇట్లు జగత్తుగా చూస్తున్నదంతా వాస్తవానికి తన చిత్తమునందే చిత్తము యొక్క మహిమ చేతనేనని గ్రహించు. ఈ జీవుడు ఎట్టి వాసనకు బద్ధుడు. అట్టి వాసనను అనుసరించి తన యందు సర్వమును గాంచుచున్నాడు. శ్రీరాముడు: నా చిత్తమే ఇట్లు విస్తరించి ఈ జగత్తు యొక్క దర్శనంగా పరిణమిస్తోంది అనే అభిప్రాయం చమత్కారమైన విషయమే. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, ఇందుకు దృష్టాంతం మనం పొందుచున్న స్వప్నంలే. ఒకనికి తన స్వప్నంలో కనబడే శరీరములు, భవనములు మొదలైనవన్నీ స్వయం కల్పితంలే కదా. మనస్సు యొక్క భావనే అట్లు పరిణమిస్తోంది. అలాగే ఈ జగద్ దర్శనం కూడా ఒక దీర్ఘమైన స్వప్నం వంటిది మాత్రమే. మనస్సు యొక్క భావన పరంపరలే జగద్రూపంగా పరిణమించినవై ఉంటున్నాయి. శ్రీరాముడు: ఈ జగత్తు ఎవరికి వారికే వారి యొక్క స్వప్నం వంటిది అయినప్పుడు ఇది ఈ వస్తువు, ఇది సరి అయినది, ఇది సుందరము వంటి అనేక అనుభవములు అనేకులకు ఒకే తీరుగా ప్రాప్తిస్తున్నాయి కదా. ఇది గోడ అనే విషయం నేను, మరొకరు కూడా అనుభవిస్తున్నాం.
అదే స్వప్న దృశ్యం విషయానికి వస్తే నేను పొందే స్వప్నము నా ప్రక్కనే ఉన్నవాడు పొందుటలేదు, అందుచేత ఇది స్వప్నం వంటిది అనడం ఎంతవరకు ఉచితం? శ్రీ వశిష్ఠ మహర్షి: అనేకులకు ఒకే తీరుగా కనబడుచున్నది కదా అనున్నది నీ సందేహమా? సరే, దృష్టాంతం సహాయంతో వివరిస్తాను విను. ఒకచోట కొందరు సైనికులు ఉన్నారు. వారంతా పగలు యుద్ధంలో పాల్గొన్నారు. రాత్రి అయినదా వారంతా నిద్రిస్తున్నారు. వారందరూ తెల్లవారి తాము యుద్ధం చేయవలసి ఉన్న శత్రు సైన్యం గురించి కలలు కంటున్నారు. ఇప్పుడు చెప్పు, వారంతా తమ స్వప్నంలో చూసినది ఒకే శత్రు సైన్యం కదా. వారు ఒక్కొక్కరుగా తలుస్తున్నది ఒకే శత్రు సైన్యం గురించి అయినప్పటికీ వారంతా వారి వారి ధైర్య స్థైర్యములను, భావన, రాజభక్తి, బంధువులకు సంబంధించిన మమకారంలో మొదలైన ఆయా విషయాలను అనుసరించి అనేక రీతులుగా ఆయా స్వప్న సంఘటనలు పొందుచున్నారు. ఈ జగత్తు విషయం కూడా అంతే. అవిద్య చేత ప్రతి జీవుడు కూడా ద్వైత విభాగం అనురూపం గల తన స్వప్నంలో ఈ జగత్తు అనబడు దృశ్యమును గాంచుచున్నాడు. ఈ దృశ్యమానం అయ్యేదంతా వాస్తవానికి ఒక్కొక్క జీవునికి అతని వాసనలను అనుసరించి ఒక్కొక్క రకంగా సంప్రాప్తిస్తోంది. కానీ అతడు నాకు ఇదంతా ఎట్లా కనబడుతుందో అందరికీ అట్లే కనబడుతోంది అని మాత్రం భావన చేస్తాడు. నాకు ఏదేది కనబడటలేదో మిగతా వారికి అట్లాగే కనబడటలేదు అని భ్రమ ఏర్పడటం జరుగుతోంది. ఒకవేళ అందరికీ ఒకే తీరుగా కనబడటం జరుగుతుంటే అప్పుడు ఇన్ని భావావేశాలు, అభిప్రాయ భేదాలు, ఇన్ని రకాల దృష్టులు, అవగాహనలు ఎందుకుంటున్నాయి చెప్పు? జనులలో ఏర్పడే స్పర్ధలకు కారణం వేరువేరు దృష్టులే కదా. అందుచేత మనం ఈ ద్రష్ట దృశ్యత్వము అను వ్యవహారం అంతా సునిశ్చితంగా పరిశీలించడం జరిగితే మనకు ఇట్లు తెలియవస్తోంది. ప్రతి జీవుడు తన చిత్తమునందే ఆ చిత్త సంస్కారములను అనుసరించి ఒక స్వప్న వ్యవహారంలాగా ఈ జగత్తును తన రీతిలో గాంచుచున్నాడు. అదియే జగత్తు అనబడి పేరుతో విరాజిల్లుచున్నది. కనుక ఈ జగత్తు ఎక్కడి నుండో బయలువెడుతోంది అనున్నది సముచితమైన సమాధానమే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సంస్కారంలో అనుభవములు అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. అంటే ఏ విధంగా అవి ప్రాప్తిస్తూ ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తూ మనకు జ్ఞానేంద్రియ శక్తుల నుంచి వచ్చేది, అలాగే తదితరుల నుంచి ప్రేరణ, అలాగే శాస్త్ర పఠనం చేయడం వల్ల వచ్చేది, అలాగే మన యొక్క అవగాహన, మనం చూస్తున్న వాటి నుండి స్వకీయంగా స్వంతంగా ఆ యొక్క చూస్తున్న వాటిని విశ్లేషణ, అవగాహన ద్వారా తెలుసుకోవడం, బీజము అంటే దృష్టాంతంగా చెప్తూ బీజం ఎలా వచ్చిందో ఈ జీవుడు కూడా అలాగే పరమాత్మ నుండి వచ్చాడు అంటూ తెలియజేయడం మనం ఇక్కడ చూసాము. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.